ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ తాజాగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ని అయితే అనౌన్స్ చేసింది. జూన్ 24న ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్ బిట్స్ అయితే తెలుసుకుందాం పార్ట్ 1లో భాగంగా. అదేవిధంగా ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్ల శాతం ఎంత? ఇంపార్టెంట్. గత ఏడాది అంటే 2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో నోటాకు ఎంత శాతం ఓట్లు పడ్డాయని అడుగుతున్నారు. ఆప్షన్ 1 0.68%, ఆప్షన్ 2 0.73%, ఆప్షన్ 3 0.89%, ఆప్షన్ 4 0.95%. తెలంగాణ రాష్ట్ర తాజాగా ముగిసిన ఎన్నికల్లో నోటాకు 0.73% ఓట్లు అయితే పడడం జరిగింది. ఎంత? 0.73% ఓట్లు అనేవి నోటాకు పడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో. ఎన్ని ఓట్లు అంటే దాదాపుగా 1,68,256 ఓట్లు అయితే నోటాకు పడ్డాయి. 1,68,256 ఓట్లు అయితే నోటాకు పడడం జరిగింది తాజా ఎన్నికల్లో. సో అత్యధికంగా ఏ కాన్స్టిట్యున్సీలో నోటాకు ఓట్లు పడ్డాయని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, కుత్బుల్లాపూర్లో అత్యధికంగా పడ్డాయి నోటాకు ఓట్లు. ఏ కాన్స్టిట్యున్సీలో? కుత్బుల్లాపూర్. దాదాపుగా 4,000కు పైగా ఓట్లు అయితే నోటాకు పడితే అత్యల్పంగా నోటా ఓట్లని ఏ కాన్స్టిట్యున్సీలో పడ్డాయంటే జుక్కల్ కాన్స్టిట్యున్సీలో పడ్డాయి. 400 ఓట్లు పడ్డాయి అన్నమాట. జుక్కల్ కాన్స్టిట్యున్సీలో 469 ఓట్లు నోటాకు పడడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా, చాలా డీటెయిల్గా చదవండి క్వశ్చన్ అయితే, ఎందుకంటే చాలా వివరంగానే అడుగుతున్నారు. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా మనకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏబీ ఇచ్చి ఏబీ తప్పు, ఏ తప్పు, బి తప్పు అని. సో ఇటువంటి క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేశాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో చాలామందికి అయితే మన వీడియో రీచ్ అవుతుంది. చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సరికానివి. ఆప్షన్ ఏ కాంగ్రెస్ ఓటు శాతం 38.50, ఆప్షన్ బి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం 71.34%. ఇందులో ఆప్షన్ 1 ఏ మాత్రమే తప్పు, ఆప్షన్ 2 బి మాత్రమే తప్పు, ఆప్షన్ 3 ఏబి తప్పు, ఆప్షన్ 4 ఏబి సరైనవి. సో తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మనకు చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చేసి 39.40% ఓట్లు అయితే సాధించడం జరిగింది. కాంగ్రెస్కి ఎంత శాతం ఓటు శాతం వచ్చిందంటే 39.40 ఓటు శాతం అయితే కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ 38.50 అన్నాడు కాబట్టి ఏ తప్పు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే, ఆప్షన్ బి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం అనేది 71.34% అంటున్నాడు. ఎస్, కరెక్టే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల్లో 71.34% అనేది ఓటింగ్ నమోదైందనమాట. సో ఏ బి రైట్. సో మనకి ఏమన్నాడు? సరికాని అన్నాడు. సో ఏ మాత్రమే తప్పు. ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే చాలా అడగబోతున్నారు కాబట్టి ఇదే విధంగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ మనకు ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, 37వ జాతీయ క్రీడలకు సంబంధించి సరికానివి. సో సేమ్ క్వశ్చన్, ప్రజెంట్ టీఎస్పీసీ ట్రెండ్ క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ పథకాల పట్టికలో తెలంగాణకు 20వ స్థానం వచ్చింది. ఆప్షన్ బి ఓవరాల్ ఛాంపియన్గా గుజరాత్ నిలిచింది. ఆప్షన్ 1 ఏ తప్పు, ఆప్షన్ 2 బి తప్పు, ఆప్షన్ 3 ఏబి తప్పు, ఆప్షన్ 4 ఏబి సరైనవి. సో 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి మరి అంటే గోవా వేదికగా జరగడం జరిగింది. 37వ జాతీయ క్రీడలు గోవా వేదికగా జరిగితే ఈ క్రీడల్లో తెలంగాణకు 22వ స్థానం దక్కింది. 20వ స్థానం కాదు, 22వ స్థానం దక్కింది. అంటే ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి చూసినట్లయితే మనకు ఓవరాల్ ఛాంపియన్గా గుజరాత్ నిలిచింది అంటున్నారు. ఓవరాల్ ఛాంపియన్గా గుజరాత్ నిలవలేదు, మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్ర 228 పథకాలతోటి మొదటి స్థానంలో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఇక్కడ గుజరాత్ అన్నాడు అంటే బి కూడా తప్పు. ఏబి తప్పు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? గోవా వేదికగా జరిగాయి. తెలంగాణకు ఎన్నో స్థానం దక్కింది? 22వ స్థానం దక్కింది. మరి తెలంగాణకు ఎన్ని పథకాలు వచ్చాయని అడగవచ్చు. 25 పథకాలు వచ్చాయి తెలంగాణకు. 25 పథకాలు అయితే రావడం జరిగింది. 25 పథకాలతో 22వ స్థానం నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్గా మహారాష్ట్ర. ఎన్ని పథకాలు? 228, 228 పథకాలు మహారాష్ట్ర సాధించింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు చిత్రం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం ఏది? ఆప్షన్ 1 పుష్ప, ఆప్షన్ 2 RRR, ఆప్షన్ 3 ఉప్పెన, ఆప్షన్ 4 కొండపాలెం. సో 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఉత్తమ తెలుగు చిత్రంగా. పుష్ప కాదు, RRR కాదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఉప్పెన అనేది ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది నేషనల్ ఫిలిం అవార్డ్స్లో. ఓకేనా. అదేవిధంగా మనకు జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ నిలిచింది. ది నంబి ఎఫెక్ట్. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే చిత్రం ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది. తెలుగు చిత్రంగా మాత్రం ఉప్పెన నిలిచింది. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అయితే ఈ పురస్కారాలలో ఉత్తమ నటుడు అవార్డును మాత్రం అల్లు అర్జున్ పొందడం జరిగింది. సో తొలిసారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఒక తెలుగు నుంచి యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడం తొలిసారి అనమాట. ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడు కూడా ఉత్తమ యాక్టర్ అవార్డును అయితే అందుకోలేకపోయాడు. పుష్పకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానివి. సికింద్రాబాద్ వైజాగ్ మధ్య తొలి వందే భారత్ ట్రైన్ను ప్రధాని మోడీ జాన్ 30న ప్రారంభించడం జరిగింది. జాన్ 30, 2023న ప్రారంభించారు. ఆప్షన్ బి ఇది దేశంలో 9వ వందే భారత్ ట్రైన్. సో మన తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ వచ్చేసి సికింద్రాబాద్ వైజాగ్ మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. వాటిలో ఏవి సరికావని అడుగుతున్నారు. అయితే ఈ ట్రైన్ అనేది జనవరి 15న ప్రారంభించారు. జనవరి 30 అంటున్నారు ఇక్కడ. రాంగ్. ప్రధాని మోడీ గారే ప్రారంభించడం జరిగింది, కానీ 30 అని ఇచ్చారు. రాంగ్. అయితే ఇది ఎన్నోది భారతదేశంలో అంటే 8వ ట్రైన్ అనమాట. 8వ వందే భారత్ అనమాట. వందే భారత్ సిరీస్లో 8వ ట్రైను మన తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. సికింద్రాబాద్ వైజాగ్ మధ్య. కాబట్టి ఇక్కడ ఇవి రెండు కూడా రాంగ్ అనమాట. ఏబీ రాంగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. 8వ ట్రైన్ అనేది మన తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సికింద్రాబాద్ వైజాగ్ మధ్య. ఓకేనా. అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్ కూడా ఇదన్నమాట. నెక్స్ట్ వన్. ప్రపంచంలో తొలి వేద గడియారం విక్రమాదిత్య వైదిక గడియారం అనేది ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలి వేద గడియారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 వారణాసి, ఆప్షన్ 2 అయోధ్య, ఆప్షన్ 3 రామేశ్వరం, ఆప్షన్ 4 ఉజ్జయిని. సో ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ఉజ్జయినిలో, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. విక్రమాదిత్య వైదిక గడియారం అంటారు దాన్ని. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే మీ ముందు తీసుకొస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించి తీసుకొస్తున్నాను. ఓకేనా. ఖచ్చితంగా మీరు రివిజన్ చేసుకోండి. ఓకేనా. షేర్ చేయండి మస్ట్గా. ఇంకొన్ని వీడియోస్ తీసుకురావడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఏదైతుందో దానికి సంబంధించి సరికాని అడుగుతున్నారు. ఓకేనా. ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం ఆప్షన్ ఏ సగటున రోజుకు 68 హత్యలు అవుతున్నాయి. ఆప్షన్ బి ఆత్మహత్యలు ఎక్కువగా తమిళనాడులో నమోదయ్యాయి. సో ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం సగటున రోజుకు 78 హత్యలు అవుతున్నాయి, 68 కాదు. ఆప్షన్ ఏ రాంగ్. ఆత్మహత్యలు అత్యధికంగా తమిళనాడులో నమోదయ్యాయి. ఎస్ రైట్. ఆత్మహత్యలు అత్యధికంగా తమిళనాడులో నమోదయ్యాయి ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం. దాదాపుగా 7,000 పైగా ఆత్మహత్యలు అయితే మనకు నమోదవడం జరిగింది తమిళనాడులో. సో చూసుకున్నట్లయితే మనకు బి మాత్రమే సరైంది. అంటే ఏ తప్పు అంటే ఇక్కడ మనకి ఏం అడిగారు? సరి అయినవి అడిగాడు. అంటే ఈ బి మాత్రమే సరైంది కాబట్టి ఇందులో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సరి కానివి కాదు, సరి అయింది అడిగాడు. నెక్స్ట్ వన్. ఆదిత్య L1కు సంబంధించి సరికానివి. ఆప్షన్ ఏ దీనిని PSLV C50 ద్వారా ప్రయోగించారు. ఇంపార్టెంట్. ఆప్షన్ బి దీని బరువు 1675 kgs. ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ 2 బి తప్పు, ఆప్షన్ 3 ఏబి తప్పు, ఆప్షన్ 4 ఏబి సరైనవి. సో ఆదిత్య L1 అనేది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. ఓకేనా. సెప్టెంబర్ 2న. సో దీనిని ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారంటే PSLV C57 ద్వారా ప్రయోగించారు. C57. ఇక్కడ C50 అని ఇచ్చాడు కాబట్టి రాంగ్. చాలా చిన్న పాయింట్తోనే మనకు తప్పుదోవ పట్టిస్తున్నాడు ఎగ్జామినర్. కాబట్టి చాలా క్షుణ్ణంగా చదవండి కరెంట్ అఫైర్స్ని కానీ ఏ అంశాన్ని సరే. C57 ద్వారా ప్రయోగించారు. అదేవిధంగా దీని బరువు 1480 kgs. ఆదిత్య L1ది. ఇక్కడ 1675 ఇచ్చారు కాబట్టి రాంగ్. ఏబి తప్పు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అడిగే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ వన్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023 సదస్సులో భారత్ నుండి 2 యువ పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ఓకేనా. కాగా క్రింది వారిలో వారిద్దరెవరు?
సో మనకు దావోస్ వేదికగా జరిగింది 2023 WEF సదస్సు అనేది. దీంట్లో ఇద్దరు పర్యావరణవేత్తలు అయితే పాల్గొన్నారు. యువ పర్యావరణవేత్తలు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కరణ్ కుమార్ గాయత్రి, ఆప్షన్ 2 శివ మల్హోత్రా అంజలి, ఆప్షన్ 3 రాజేష్ సుప్రియ, ఆప్షన్ 4 కిరణ్ గీతారెడ్డి. 2023 WEF సదస్సు అనేది దావోస్ వేదికగా జరిగింది. సో ఈ సదస్సుకు భారత్ నుంచి ఇద్దరు యువ పర్యావరణవేత్తలు ఎవరు పాల్గొన్నారంటే కరణ్ కుమార్ గాయత్రి పాల్గొనడం జరిగింది. కరణ్ కుమార్ గాయత్రి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడలకు సంబంధించి సరికానివి. చాలా ఇంపార్టెంట్. ఆసియా క్రీడలు చైనా వేదికగా జరిగాయి అన్నమాట. సో దానికి సంబంధించి సరికానివి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఈ క్రీడల్లో భారత్ 30 స్వర్ణాలు గెలుచుకుంది. ఆప్షన్ బి, ఈ ఆసియా క్రీడలు 19వ ఎడిషన్ క్రీడలు. ఏ తప్పు, ఏబి తప్పు, బి తప్పు, ఏబి సరైనవే. సో ఆసియా క్రీడలకు సంబంధించి ఈ క్రీడలు 2023లో జరగడం జరిగింది. చైనా వేదికగా జరిగాయి. ఈ క్రీడలో భారత్ 28 స్వర్ణాలు గెలుచుకుంది. 30 కాదు 28 స్వర్ణాలు, అంటే ఏ తప్పు. అదేవిధంగా ఈ క్రీడలు వచ్చేసి 20 ఎడిషన్ కాదు 19th ఎడిషన్ క్రీడలు అనమాట. 19వ ఎడిషన్ క్రీడలు ఇవి ఆసియా క్రీడలు. ఓకేనా. అంటే బి కూడా తప్పు. ఏబి తప్పు ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సో ఈ క్రీడలో మరి భారత్ 30 స్వర్ణాలు గెలుచుకొని మొత్తంగా 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడలు 2023కు సంబంధించి 2022లో జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా జరగలేదు. 2023లో జరిగాయి. ఓకేనా. 28 స్వర్ణాలతోటి మొత్తంగా ఓవరాల్గా 107 పథకాలతోటి భారత్ 4వ స్థానంలో నిలిచింది. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ అయితే నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. SWO ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని తప్పకుండా విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.